ఖమ్మం జిల్లా రూరల్ మండలం కనుగిరి ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువకుడు సంజయ్ అనుమానాస్పదంగా మృతి చెందడం ఈ జిల్లా ప్రజానీకాన్ని పెద్ద ఎత్తున ఆందోళన గురిచేస్తుంది. ప్రధానంగా కరుణగిరి వాసుల్లో ఒక ఆందోళన, టెన్షన్ మాత్రం కనిపిస్తుంది. అయితే సంజయ్ చివరిగా అతని ద్విచక్ర వాహనం ఇదే ఎన్ఎస్పి కెనాల్ కట్టపైన లభ్యమైనట్లు ఆయన కుటుంబ సభ్యులు, సహచరులు చెప్తున్నారు. సరిగ్గా 13వ తేదీ ఉదయం 2 గంటల ప్రాంతంలో ఇదే ప్రాంతానికి సంజయ్ ఇచ్చినటువంటి వాయిస్ రికార్డ్ ఆధారంగా ఇక్కడికి వచ్చారు. తాను చివరిగా ఎన్ఎస్పి కెనాల్ కట్ట మీద ఉన్నట్లు తన సోదరుడు జ్ఞానసాయికి సంజయ్ చివరాఖరిగా ఒక వాయిస్ కాల్ మెసేజ్ పంపడంతో దాని ఆధారంగా ఇక్కడికి వచ్చినటువంటి కుటుంబ సభ్యులు సరిగ్గా ఎన్ఎస్పి కెనాల్ కట్టపైనే ద్విచక్ర వాహనాన్ని సంజయ్ వినియోగించినటువంటి ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సంజయ్ ఆ తర్వాత ఇదే కెనాల్లో అతని మృతదేహం లభ్యమైంది. సరిగ్గా ఇక్కడి నుంచే కొట్టుకెళ్లి సరిగ్గా కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తనికెల్లా ఎన్ఎస్పి కెనాల్ వద్ద సంజీవ్ మృతదేహం నిన్న సాయంత్రం లభ్యమైంది. పోలీసులు వెంటనే ఆ మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించి పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సంజీవ్ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం నేనున్నాను ఎన్ఎస్పి కెనాల్ కట్ట మీద. ఈ ఎన్ఎస్పి కెనాల్ కట్ట అనేది అటు దానవాయిగూడెం, అదేవిధంగా ఇటు పోలేపల్లి పంచాయతీకి మధ్యలో ఉన్నటువంటి ఎన్ఎస్పి క్యాంప్ కెనాల్ వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం. మీరు చూడొచ్చు కూడా ఈ కెనాల్ ఇలా వెళ్తూ అక్కడ దానవాయిగూడెంకి కనెక్ట్ అవుతుంది. సో దానవాయిగూడెంతో పాటు పోలేపల్లి గ్రామ పంచాయతీ మధ్యలో ఈ కెనాల్ ఉంటుంది. సరిగ్గా ఈ ప్రాంతమే. ఈ ప్రాంతం అంటేనే కరుణగిరి వాసులు కావచ్చు, ఈ మార్గంపై రాకపోకలు సాగించే ప్రయాణికులు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మునిపెన్నడూ చూని విధంగా ఖమ్మంకి అత్యంత సమీపంలో ఉండేటువంటి ఈ ప్రాంతం అంటే ఎందుకు ప్రజానికం అంత భయాందోళన చెందుతున్నారని ప్రస్తుతం ఆర్టీవీ బృందం ఈ కెనాల్ వద్దకు వచ్చింది. సరిగ్గా ఈ కెనాల్లోనే సంజీవ్ మృతదేహం కొట్టుకు వెళ్ళి తనికెళ్ల వద్ద మనకి పోలీసులకు లభ్యమైంది. అసలు ఈ కెనాల్ వద్ద ఏం జరుగుతుంది, ఈ కెనాల్ కట్టపైన ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయో తెలుసుకునేందుకు ప్రస్తుతం ఆర్టీవీ కెనాల్ కట్టపైకి వచ్చింది. ప్రస్తుతం పోలేపల్లి దానవాయిగూడెం మార్గంలోని ఎన్ఎస్పి కెనాల్ వద్ద ఉన్నాం. సో ఈ కెనాల్ కూడా మనం చూస్తున్నాం, మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సరిగ్గా ఇదే కెనాల్లో సంజీవ్ మృతదేహం ఇలా కొట్టుకొని ఇక్కడ నుంచి నేరుగా తనికెళ్ళ వరకు కూడా కొట్టుకెళ్ళింది, అక్కడ లభ్యమైంది. ప్రస్తుతం నేను కెనాల్ కట్టపై ఉన్నాను. కెనాల్ కట్టపైన ఏం జరుగుతుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మొత్తం మందు సీసాలు ఉన్నాయి, మనం చూడొచ్చు. మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కండోమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ చాలా అసాంఘిక కార్యకలాపాలకు ఇది ఆనవాళంగా మారిందనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మార్గం గుండా సరిగ్గా మధ్యాహ్నం 3 తర్వాత వెళ్ళాలంటే ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.